వెల్కమ్ బ్యాక్. సింహాచలం శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవంలో గోడ కూలిన ఘటనపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ శాఖ, ఆలయ అధికారులకు ముందు చూపు లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ ఘటన జరిగిందని ఆరోపిస్తున్నారు. చందనోత్సవంలో ఏర్పాట్లను అధికారులు సక్రమంగా చేయలేదని ధ్వజమెత్తారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ పోలీస్ ఏర్పాట్లు అనేవి ఏమాత్రం కూడా బాగలేదని మేము నిర్బంధంగా చెప్పగలం. ప్రభుత్వం గత సంవత్సరం మరి వైసీపీ ప్రభుత్వంలో చాలా అక్రమాలు జరిగి చాలా ఘోరం జరిగిపోయింది. ఈసారి సక్రమంగా చేస్తామని చెప్పి కూడా ఈరోజు ఏమాత్రం భక్తులకి, ముఖ్యంగా మహిళలకి, వృద్ధులకి ఈరోజు ఈ పార్కింగ్ కానీ ఈ సౌకర్యాలు కానీ పూర్తిగా మార్నింగ్ చనిపోయారని కూడా విన్నాం. మరి ఇటువంటి పరిస్థితుల్లోన ఖచ్చితంగా ఇప్పటికైనా ఉన్నాం. అధికార యంత్రాంగం అప్రమత్తమై వృద్ధులకు కానీ భక్తులకు కానీ స్వామివారి తాలూకా దర్శనాన్ని పాసిబుల్ కల్పించడానికి మేము ప్రయత్నించాలని చెప్పేసి ఈ సందర్భంగా భక్తుల తరఫున కోరుకుంటున్నాం. విషయాలు తెలీదు. ఇప్పుడు నేను టీవీలో చూసి వస్తున్నాను. 11 గంటలకి నాకు ఫ్లాట్ ఇప్పుడే వస్తున్నాను. మాది విజయవాడ దగ్గర నూజివీడు. రాత్రి వచ్చా కానీ మా వాళ్ళ ఇంటి దగ్గరికి ఈ పూట ఇప్పుడే వస్తున్నాను. అక్కడ ప్రస్తుతం అంత ప్రశాంతంగానే ఉందని టీవీలో చూసుకుని బట్టి మేము ఆ 11ంటికి మాది చనిపోయిన సంగతి తెలుసా మీకు? అది ఎప్పుడు జరిగిందా? జనరల్గా అంటే వర్కులు జరుగుతున్నాయి పైన. దాని మూలంగా వాన ఎక్కువైంది, బాగా అర్ధరాత్రి వల్ల జరిగిందని మనం కూడా ప్రకృతి వైపరీత్యం ఉండదండి. అది మనం ఎవరో ఏం చేయలేము. వాళ్ళు న్యాయం చేస్తున్నారు చెప్పారండి. దీన్ని చెప్తున్నారు. ఎక్స్గ్రేషియా ప్రకటించారు ప్రభుత్వం వారు. గాయపడ్డ వాళ్ళు కూడా ప్రకటన చేశారు. అప్పుడు ప్రస్తుతం అంతా బాగానే ఉందని అక్కడ చూసే వాళ్ళు, లైన్లో ఉన్న వాళ్ళు కూడా చెబుతున్నారండి. ఉచిత దర్శనం అని వచ్చాము. ఇక్కడ 1000 రూపాయలు, 1500 రూపాయలు టికెట్లను పైకి పంపిస్తున్నారు. విఐపి పాస్లని కార్ల మీద వాటి మీద పంపిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో నార్మల్ గా ఉన్న వ్యక్తి ఎలా దర్శనం చేసుకుంటాడు ఏంటనేది అయోమయంగా ఉన్నాయి. ఎందుకంటే మాలాంటి వాళ్ళు, పేదవాళ్ళు, ముసలి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు వచ్చి దర్శనం చేసుకోవాలనుకుంటే ఆ స్వామివారి దర్శన భాగ్యం మాకు కలిగే అవకాశం లేకుండా పోయిందని మేము అనుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఎప్పుడు దర్శనం చేసుకునే అవకాశం ఉండేది. ఈ సంవత్సరం ఏమో కానీ దర్శనం చేసుకునే భాగ్యం లేదు. మరి ఎటువంటి నిర్ణయాలు తీసుకొని అక్కడ అలిపూరు దగ్గర నుండి నడుచుకొని వచ్చే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఏ వెహికల్ కూడా పంపించే పరిస్థితి లేదు. ఓన్లీ విఐపి పాస్లని, ఓన్లీ 1500 పాస్ తీసుకుని వాడే వెళ్ళగలంటే నార్మల్ వెళ్ళగలగలరు. బస్సుల మీద పంపించడం లేదు, దర్శనాలు సరిగా జరగడం లేదు. మరి దీనికి వైఫల్యం ఎవరికనేది మీరే అర్థం చేసుకోవాలి. ఏర్పాట్లు అయితే ఎటువంటి బాగోలేవని అనుకోవాలి. ఎందుకంటే తెల్లవారు 8 మంది చనిపోయారంటే అదేమైనా చిన్న విషయమా? ఎప్పుడూ చరిత్రలోనే లేని నిండా ఈ రోజు సింహాచలం సింహాద్రప్పన్న దర్శనానికి వచ్చిన వాళ్ళు 8 మంది చనిపోయారంటే అది మరి దుర్మార్గం అని చెప్పేసి మా కుటుంబంలో 4 ప్రాణాలు కోల్పోయామంటే మేము చాలా విషాదకరమైన బాధతోటి దిగమంతో బతుకుతున్నాం. ఈరోజు దంపతులు ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఎంతో భవిష్యత్తు ఉన్న దంపతులే కేవలం అధికారుల వైఫల్యం వల్ల కాంట్రాక్టులతో కుమ్మక్కయ్యి నాసిరకం పనులు చేసి గోడ కూలి ఈరోజు నిలువున నిండా నూరేళ్ళ ప్రాణం తీయడం జరిగింది. ఎటువంటి న్యాయం జరగాలంటే ఈరోజు పోయిన ప్రాణం పోయిన, కానీ ఎప్పుడు కూడా అధికారులు ఎప్పుడూ కూడా విఐపి తాలూకా సేవలోనే మునిగారే తప్ప సామాన్య ప్రజలకి ఎటువంటి సౌకర్యాలు కానీ ఎటువంటి అవసరాలు కానీ తీర్చలేదని ఈ రోజు తేటతరం అయ్యింది. 8 మంది ప్రాణాలు కోల్పోయారంటే ఎంత నాసిరకంగా గోడ కట్టారో, ఎంత వైఫల్యం పొందారో. గతంలో కూడా ఇటువంటి సిచ్యువేషన్లు జరిగాయి. మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ జరగకూడదని అనే పునరుద్ధరించారే తప్ప ఆచరణలో ఈరోజు ఎవరు కూడా చేయలేదు. అది చేయకపోవడం వల్ల గతంలోనూ అలాగా తుక్సరాలు జరిగాయి. ఇప్పుడు ఇలాగ గోడ కూలిపోయి చందనోత్సవంలో ఎటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తామని ప్రభుత్వం చెప్పింది, అధికారులు చెప్పారు. 4